సమాప్తం అవుతుందని తెలిసి ఒక మాట అన్నారు. అదేంటంటే నేను దప్పిగొనుచున్నాను అని. ఇది ఆయన మనకిచ్చిన గొప్ప సందేశం అండి. ఇది ఏంటంటే నా పరుగు నేను తొదమట్టి ఇచ్చేసుకున్నాను, నా పరుగులో నేను సమాప్తం అయిపోయింది, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కానీ ఈ పని ఉందే, ఈ క్రియ, ఆత్మలను రక్షించే క్రియ మాత్రం ఇంకా ఆగలేదు. ఎందుకంటే నా పని చేయాల్సింది మీరు. ఎందుకంటే ఆయనకి ఇంకా దప్పికి తీరలేదంట, ఇంకా ఆత్మల దాహం ఉంది, ఇంకా రక్షణ పొందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆ పని చేయాల్సింది ఎవరు? నువ్వు నేననే సందేశం ఆయన ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. దప్పికొనుచున్నాను అంటాడనమాట. సమరయ స్త్రీ కూడా పాపం దప్పికొని ఆమె ఏం చేసిందంటే కుండను తీసుకొని సమరయ స్త్రీ బావి దగ్గరికి వస్తుంది, సుకారను బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కొండ బద్దలు బట్టి వెళ్ళిపో